హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టమాటా పప్పు. చూడండి ఎలా ఉంది. కందిపప్పు కడిగేసుకున్నాను. దాంట్లో నీళ్ళు పోసుకుంటున్నాను. పోసుకున్నాక పప్పు కలర్ఫుల్గా రావాలంటే దీంట్లోనే పసుపు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ అంటించి అలా ఉడికించుకోవాలండి. అంటే పప్పు కొంచెం నూనె చుక్కలు 4 నూనె చుక్కలు వేయాలండి. పొంగదు. అలా నూనె చుక్కలు వేసి మనం కలపక్కర్లేదు, అస్తమానం తీయక్కర్లేదండి. మనం ఇలా మూత పెట్టేసేస్తే చక్కగా తీసేటప్పటికి ఉడికి ఉంటుంది. మీరే చూద్దరు. కానీ ఇది చూపించు ఫస్ట్. టమాటా పప్పు ఉడికే లోపండి చింతపండు అండి తగినంత, మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలండి. 5 పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకోండి. అది విడిగా పప్పు ఉడికేలోపు టమాటాలు చూసారా, అందరూ మామూలుగా ఇలా కోసేస్తారు. ఇలా 4 పలకలు కోస్తారు. అలాగే ఎప్పుడూ కొయ్యకూడదండి. ఇలా పక్కకు సైడ్ కోసుకోవాలండి. ఇలా సైడ్ కోసుకోవాలి. ఇది పడేయాలండి. ఇంత కాండం గట్టిగా నొక్కినా కూడా పోదు. ఇదే కిడ్నీలో రాళ్ళు పడటానికి ఆస్కారం ఉంటుందండి. ఇది మన చిన్న ముక్క పోయిందని వదిలేయాలండి. అలాగ తీసేసి మన టమాటాలు 4 భాగాలుగా కోసుకోవాలి. ఒక ఉల్లిపాయ కోసిన ముక్కలు, పచ్చిమిరకాయ కోసినవి, టమాటాలు కోసినవి ఇవన్నీ వేసేసి తగినంత కారం, మళ్ళీ కొంచెం పసుపు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. తగినంత ఉప్పు వేసుకొని చింతపండు చూపించాను కదా ఇందాక, ఆ చింతపండు రసం పోసేయాలండి. పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. చూసారండి, తొందరగా అయిపోద్ది. ఇలాగా పప్పు విడిగా ఉడుకుతుందో పక్కన నుంచి, ఒక పక్కన ఇది రెండు అయితే తొందరగా ఉడికిపోద్దండి. ఈలోపు పప్పు ఉడికిందో లేదో చూపిస్తాను. పప్పు ఉడికాక ఇది దీంట్లో కలిపి చూపిస్తానండి. ఉడికిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కందిపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కందిపప్పులో ఈ టమాటా వేసేస్తానండి. ఈ పప్పులోను ఈ టమాటా ఉడికినవన్నీ వేసేస్తున్నానండి. విడివిడిగా ఉడకబెట్టాం కదండి. రెండు కలిపి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికితే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ కలుసుకుంటుంది. ఈలోపు తాలింపులు పెట్టుకొని మనం చూపిస్తానండి. ఇవ్వండి తాలింపులండి. ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మునగాకు. ఆవాలు వేయట్లేదండి. ఏలూరులో జాతరకి ఆవాలు చిటపట్లు ఆడకూడదు, అందుకని మేము ఆవాలు వేయటం మానేసామండి. తాలింపులు ఈ మట్టిగా వేస్తున్నామండి. పప్పు ఉడికిపోయిందండి. ఇంక తాలింపు పెట్టుకోవాలి. నేను తీసి పక్కన పెట్టుకొని తాలింపు ముగ్గుడు పెడుతున్నాను. నూనె కాగిందండి. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఏలూరులో జాతరలు జరుగుతున్నాయండి. ఆ జాతర నిమిత్తంగా ఎవరో తాలింపులు వేసుకోకూడదు, చిటపట్లు ఆడకూడదు అని అన్నారు. మరి తప్పదు ఎలాగాని పెద్దవాళ్ళు అడిగితే, అమ్మ ఆవాలు మానేయండి, ఆవాలు వేసుకోవటం మానేయండి అన్నారు. అందుకని ఇంకా ఆవాలు అయితే మానేసామండి. మునగాకు టేస్ట్ వస్తుందండి, కంటికి మంచిది. అందుకని ప్రతి కూరలో మేము మునగాకు వాడతామండి.
చూసారా చేస్తున్నానండి. తాలింపు పెట్టుకుని కట్టకూడదండి. కడితే ఈ తాలింపుల ఫ్లేవర్ కూడా పప్పుకు తగలాలంటే కాస్త ముంచి ఒక 2 నిమిషాలు ఉడికితే ఫ్లేవరు పప్పుకు పట్టుద్దండి. టమాటా పప్పు రెడీ అండి.